నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. కేసీఆర్ అయితే ఏంటి గొప్ప, ఇలా అయితే బీఆర్ఎస్ బాగుపడదు అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టాను. మీకు తమ్నైల్లో కూడా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అలాగే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముద్దుల తనయ, ఆయన కన్న కూతురు కవితే కేసీఆర్ అయితే ఏంటి గొప్ప, ఇలా అయితే బీఆర్ఎస్ బాగుపడదు అని అంటున్నట్టుగా నేను తమ్నైల్లో కూడా పెట్టాను. నిజానికి అది నా స్టేట్మెంట్ కాదు, నేనేదో క్రియేట్ చేసింది కాదు. నిజానికి ఆవిడ నోటితోటి ఆవిడే అన్న మాటలు. బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అంటే కేసీఆర్ తన తండ్రిని ఉద్దేశించి కవితే స్వయంగా అన్న మాటలు. అసలు కవిత ఎందుకని అలా అంటారు, కేసీఆర్ అయితే ఏంటి గొప్ప అని చెప్పేసి కవిత ఏ సందర్భంలో అన్నారు, ఎందుకన్నారు, ఇలా అయితే బీఆర్ఎస్ బాగుపడదు అని చెప్పేసి కవిత ఎందుకు అనాల్సి వచ్చింది, ఇలాంటి ఈ డీటెయిల్స్ అన్నిటినీ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక చూసినట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలని పట్టి కుదిపేస్తున్న అంశం, రాజకీయంగా ఒక పెద్ద దుమారం లేపిన అంశం ఏదైనా ఉంది అని అంటే కనుక తెలంగాణలో అది ఫోన్ ట్యాపింగ్ అంశమే. 2014లో అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆంధ్ర నుంచి తెలంగాణ వేరుపడిన తర్వాత 2014లో మొట్టమొదటిసారిగా శాసనసభ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పట్లో టీఆర్ఎస్ పార్టీగా ఉండేది, టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది, ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసుకుంది. తెలంగాణని తీసుకువచ్చాడు కేసీఆర్ అనే ఒకే ఒక్క అంశం మీద, తెలంగాణ కోసం ఉద్యమం చేశాడు కేసీఆర్ అనే ఒకే ఒక్క అంశం మీద తెలంగాణ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టింది. సో అయితే ఇక అప్పటి నుంచి కూడా కేసీఆర్ రెచ్చిపోయారనే చెప్పాలి. వెనక ముందు చూసుకోలేదు, అసలు ఎక్కడా కూడా ఆలోచించే పరిస్థితి కూడా అప్పుడు కేసీఆర్కి లేదు. తను చేసిందే శాసనం అన్నట్టుగా ముందుకు వెళ్ళారు. ఈ క్రమంలోనే 2014 నుంచి 2023 వరకు అంటే 9.5 సంవత్సరాలు తన ఏలికలో తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్లు, బిజినెస్ పీపుల్కి సంబంధించిన ఫోన్లు, సినిమా నటులకి సంబంధించిన ఫోన్లు, అలాగే కొంతమంది జడ్జీలకి సంబంధించిన ఫోన్లు, ఇవన్నీ కూడా ట్యాప్ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగింది, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగింది అన్నది ప్రధానమైన ఆరోపణ, కేసీఆర్ మీద వస్తున్న ఆరోపణ. ఆయన ప్రభుత్వ హయాంలోనే జరిగింది కాబట్టి ఆయనే బాధ్యత వహించాలి, అసలు ఆయనకే ప్రమేయం ఉంది అని చెప్పేసి కొంతమంది రాజకీయ నాయకులు కూడా మాట్లాడుతున్న వాదన. సో అయితే ఈ క్రమంలోనే కేసీఆర్కి నోటీసులు కూడా ఇచ్చింది సిట్, అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అసలు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మీద దృష్టి పెట్టింది, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. అందుకే రాష్ట్రం వదిలి దేశం వదిలి పారిపోయిన ప్రభాకర్ రావుని కూడా విదేశాల నుంచి రప్పించి ఆయనని కూడా విచారించింది. ఆయనతో పాటుగా కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ప్రభాకర్ రావుతో పాటుగా ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడు, శ్రవణ్ రావు అరెస్ట్ అయ్యాడు, అలాగే భుజంగరావు, తిరుపతన్న, ఇలాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కొంతమందిని. ఆ తర్వాత కొంతమందికి బెయిల్ వచ్చింది, కొంతమందిని అయితే విచారణ చేసి వదిలిపెట్టారు. ఇలాగ చాలామందిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీళ్ళందరినీ విచారించిన తర్వాత తాజాగా హరీష్ రావుని విచారించారు, ఆ తర్వాత కేటీఆర్ని విచారించారు. హరీష్ రావు తర్వాత సంతోష్ రావుని, కేటీఆర్ని కూడా విచారించారు. మనం విన్నాం, చూసాం కూడా ఆ సందర్భంగా. అయితే ఇప్పుడు రీసెంట్గా కేసీఆర్కి కూడా విచారణకు సంబంధించి నోటీసులు వెళ్ళాయి. అయితే నోటీసులు వెళ్ళిన క్రమంలో కేటీఆర్ ఆ నోటీసులు వ్యతిరేకించారు. కేసీఆర్కి కూడా నోటీసులు ఇస్తారా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే కేసీఆర్ అయితే ఏంటి గొప్ప, నోటీసులు ఇవ్వకూడదా, ఎందుకు ఇవ్వకూడదు, ఆయన ప్రభుత్వ హయాంలో జరిగింది కాబట్టే ఆయనకి బాధ్యత ఉంది కాబట్టి మేము నోటీసులు ఇచ్చాము అని చెప్పేసి అటు అధికార పార్టీ మాట్లాడుతుంది. ఈ అధికార పార్టీ మాటలకే వంత పాడారు కవిత కూడా. నేను వెళ్ళలేదా విచారణకి, లిక్కర్ స్కామ్లో నాకు అసలు సంబంధమే లేదు, అయినా సంబంధం లేదన్న విషయం నా మనసుకు తెలుసు, కానీ పిలిచారు కాబట్టి విచారణకి వెళ్ళాను, నన్ను అరెస్ట్ చేస్తే జైల్లో కూడా ఉన్నాను అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. కేసీఆర్ అయితే ఏంటి, వెళ్ళాలి కదా, విచారణకి ఎవరిని పిలిచినా వెళ్ళాలి, పారదర్శకత ఉండాలి, కేసు విచారణ జరుగుతున్నప్పుడు మన వంతు సహకారం అందించాలి, కేసు పూర్వాపరాలన్నీ కూడా లోతుగా పరిశీలించాలి, విచారణ జరగాలి, దర్యాప్తు సక్రమంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా విచారణకి వెళ్ళి తీరాలి అని చెప్పేసి కవిత మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతం కవిత మాట్లాడిన ఈ మాటలు అంటే కేసీఆర్ కూడా విచారణకి వెళ్లాల్సిందే, విచారణకి పిలిచినంత మాత్రాన తప్పేమీ కాదు, కేసీఆర్ కూడా విచారణకి హాజరు అయి తీరాల్సిందే, అక్కడ ఆ విచారణ అధికారులకి సహకరించి తీరాల్సిందే అని చెప్పేసి కవిత మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి.
అంటే గత 9.5 సంవత్సరాలు, అంటే 10 ఏళ్ళు, సుమారుగా 10 ఏళ్ళు అనుకోండి, గత 9.5 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకి కవిత ఇప్పుడు మింగుడు పడని అంశంగా మారింది. తన సొంత తండ్రిని విచారణకి వెళ్ళమని అంటోంది ఏంటి? మామూలుగా అయితే కాళేశ్వరంకి సంబంధించి విచారణ సమయంలో కేసీఆర్కి నోటీసులు ఇస్తే అసలు తెలంగాణకే నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్కే నోటీసులు ఇస్తారా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా గొంతు విప్పి మాట్లాడింది. మరి అలాంటిది కేసీఆర్కి నోటీసులు ఇస్తే మరి కవిత సొంత బిడ్డ, కనిపెంచిన బిడ్డే నోటీసులు ఇస్తే తప్పేంటి, విచారణకు వెళ్ళాలి కదా అని చెప్పేసి అంటుంది కదా అని చెప్పి అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇప్పుడు కవిత ఏమంటుందంటే, అసలు బీఆర్ఎస్ పార్టీని నడిపే నాయకుడు ఎవరైతే కేటీఆర్ ఉన్నారో ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శిగానో ఎలాగో ఉన్నారు కదా, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా. సో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా కేటీఆర్, ఆయన మాట్లాడే మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇలా అయితే బీఆర్ఎస్ బాగుపడదు. ఆయన ఏమంటున్నారంటే, తెలంగాణలో మంచోడైనా చెడ్డోడైనా, అలాగే పొట్టోడైనా పొడుగోడైనా, దొడ్డోడైనా సన్నోడైనా అందరూ బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి. రాబోయే ఎన్నికలు ఏవి జరిగినా సరే, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, అటు పెద్ద పెద్ద పట్టణాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా అవి కావచ్చు, లేకపోతే జడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు ఇలాంటివి కావచ్చు, ఏది వచ్చినా సరే బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలి అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే మీరు ఎలాంటి నాయకుడిని నిలబెట్టినా కానీ ఓటేయాలా? ఎందుకు ఓటేయాలి? అసలు ప్రజానాయకుడు అంటే కొన్ని మంచి అలవాట్లు, కొన్ని మంచి పద్ధతులు ఉండాలి కదా, వాళ్ళ క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ అయి ఉండాలి, ప్రజల కోసం నిలబడేవాడు అయి ఉండాలి. అలాంటి వాడిని నిలబెట్టకుండా మీరు ఎవరిని నిలబెట్టినా కానీ ఓటేయమని అడుగుతారా? ఎందుకు ఓటేయాలి? ఇలా అయితే బీఆర్ఎస్ బాగుపడదు అని చెప్పేసి ఆవిడ ఘంటాపదంగా చెప్తున్నారు. సో కాబట్టి కేటీఆర్కి ఎక్కడో కవిత అసలు చెక్ పెట్టే ప్రయత్నమే చేస్తున్నారు రాజకీయంగా అని చెప్పేసి కూడా కొంతమంది తెలంగాణ సమాజం గుసగుసలాడుకుంటుంది. ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్కి విచారణకి రమ్మని నోటీసులు ఇవ్వటం ఏదైతే ఉందో ఇది మాత్రం సెన్సేషన్గానే మారిందని చెప్పుకోవాలి. ఇక్కడ నందినగర్లోనే విచారణకి రావాలి అని చెప్పేసి కూడా చెప్పినట్టు, అంటే వాళ్ళు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో విచారణకి రమ్మని, అంటే ఇక్కడే విచారణ చేసుకుందరు కానీ ఇక్కడికి రమ్మని పోలీసులకి చెప్పినట్లయితే, అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే పాస్ చేశారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళు అందుకు ఒప్పుకోలేదని కూడా తెలుస్తుంది. కేసీఆర్ని నందినగర్కి రమ్మని, నందినగర్ ఇంట్లోనో లేకపోతే ఏ పోలీస్ స్టేషన్లో, అంటే హైదరాబాద్లోని ఏ పోలీస్ స్టేషన్లో అయినా విచారణకి మాకు ఓకే అని చెప్పేసి సిట్ అధికారులు చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. మొత్తం మీద అయితే ఈ వ్యవహారం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. అసలు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా, లేకపోతే హరీష్ రావుని అరెస్ట్ చేస్తారా, ఇలాంటి స్పెక్యులేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి ప్రస్తుతం తెలంగాణలో. ఏం జరగబోతోంది ఏంటి, అసలు పూర్తి బాధ్యత ఎవరు తీసుకుంటారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి తలకి చుట్టుకోబోతోంది? బీఆర్ఎస్ పార్టీ హయాంలో అంటే 2014 నుంచి 2023 వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోలీస్ అధికారులకి, అటు ప్రభాకర్ రావు అవ్వచ్చు, లేకపోతే శ్రవణ్ రావు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఇతరులు ఉన్నారు కదా, భుజంగరావు, తిరుపతన్న, లేకపోతే ప్రణీత్ రావు, ఇలాంటి వాళ్ళందరికీ ఫోన్ ట్యాపింగ్ చెయ్యమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఒకవేళ అనుమానాలు ఉంటే ఒకళ్ళిద్దరు ఫోన్లు ట్యాపింగ్ చేయడంలో తప్పేం లేదు అని చెప్పేసి కేసీఆర్ చెప్తున్నారు. కానీ దానికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వకుండా చట్ట వ్యతిరేకంగా చేస్తే కూడా తప్పు అని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో అసలు అధికారులకి అది చెయ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఆర్డర్స్ పాస్ చేసింది ఎవరు? అటు అరెస్ట్ అయిన అధికారులు విచారణలో చెప్తున్న అంశాలు ఏంటంటే, ఇది మాకు పైనుంచి ఆర్డర్స్ రాబట్టే మేము చేసామని చెప్పేసి, అంటే గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రాబట్టే మేము చేసాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇటు వీళ్ళేమో అధికారులే సొంతంగా నిర్ణయం తీసుకుని అది చేశారు, అది పాలనలో భాగం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద ఒకళ్ళ మీదకు ఒకళ్ళు ఇది నెట్టేసుకుంటున్నారు. చివరికి ఎవరు బాధ్యులు ఎవరవుతారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులు ఎవరు, అలాగే బాధితులు ఎవరు అన్నది మొత్తం అంతా కూడా తేలాల్సి ఉంది. ఇక్కడ చూసుకుంటే కవిత మాత్రం సొంత బిడ్డనైనా నా ఫోను ట్యాప్ చేశారు, అల్లుడు, ఇంటి అల్లుడు, నా భర్త ఇంటి అల్లుడైన నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అలాగే విచారణ సమయంలో హరీష్ రావుకి విచారణ అధికారులు చెప్పింది ఏంటంటే, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది, అలాగే మీ భార్య ఫోన్ కూడా ట్యాప్ అయింది అని చెప్పేసి హరీష్ రావు కూడా చెప్పారట. ఇటు కవిత ఫోను, అటు హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు అంటే ఇది నిజంగా అసలు కేసీఆర్ తన నీడని తానే అనుమానించుకున్నట్టు కదా అని చెప్పేసి పొలిటికల్ విశ్లేషకులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. సో మరి ఈ వ్యవహారం ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది, ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే కొంతకాలం పాటు అయితే వేచి చూడాల్సిందే. మొత్తం మీద కవిత అప్పట్లో చెప్పారు,
నేను మామూలు ఆడపిల్లనైతే కాను, రవ్వని, అగ్గి రవ్వని రగులుతా అని చెప్పేసి. ఆవిడ రగలటమో ఆవిడ అగ్గి రవ్వో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతం ఆవిడ మాటలే బీఆర్ఎస్ని అయితే తగలబెట్టేలాగా ఉన్నాయి. ఏం జరగబోతోంది, బీఆర్ఎస్ పార్టీని అసలు కవిత ఏం చేయబోతున్నారు అనేది తెలియాలి అని అంటే కొన్నాళ్ళు వేచి చూడక తప్పదు. థ్యాంక్ యూ.